కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇయర్ మొత్తం కూడా హ్యాపీగా మెయిన్ గా ముందు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రశాంతంగా ఉండడం అనేది ఈ రోజుల్లో కరువైపోయింది కదా. మార్నింగ్ లేవడంతోనే ఇక్కడ పూజ చేసుకొని ఇక ఆ తర్వాత కేక్ కట్ చేసుకుంటున్నాం అనమాట. మాకు ఒక స్పెషాలిటీ ఉంది. మాకు పెళ్లి రోజు డిసెంబర్ 30వ తారీఖున అనమాట. ఇంకా మనకు న్యూ ఇయర్ ఒక రోజు గడిస్తే న్యూ ఇయర్ కదా. కేక్ అనేది మేము పెళ్లి రోజు కట్ చేస్తే న్యూ ఇయర్ కి ఇంకా కట్ చేయము, లేదంటే రెండు కలిపేసి న్యూ ఇయర్ రోజు కట్ చేస్తూ ఉంటాం. సెలబ్రేషన్ మాత్రం రెండు చేసుకుంటామండోయ్. సో ముందు రోజు ఏమైనా కొత్త చీర కొత్త డ్రెస్ ఉంటే వేసుకొని గుడికైతే వెళ్ళొచ్చేస్తూ ఉంటాం. అలాగే న్యూ ఇయర్ రోజు కూడా వెళ్తూ ఉంటాము. నైటే కట్ చేద్దాం అనుకున్నాం, కానీ బాబు పడుకున్నారని చెప్పి ఇంకా మార్నింగ్ లేవడంతోనే కట్ చేసాం అనమాట. సో నేను అలాగే మా వారు బాబు. సో ఈసారి న్యూ ఇయర్కి అయితే సింపుల్ గా ఇలా ముక్కల శారీ ఉంటే కట్టేసుకున్నా. ఇంక ఇంట్లో ఇద్దరు కూడా మా వారు కానీ మా బాబు కానీ ఇద్దరు కూడా కొత్త బట్టలు అయితే ఈసారి కొనుక్కోలేదులేండి. సో ఇంకా ఫైనల్ గా అయితే ఇక్కడ శివాలయంకి అయితే వచ్చేసాం అనమాట. మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీస్, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెయిన్ గా అందరూ కూడా హ్యాపీగా ఉండాలని ఆ శివయ్య ఫ్యామిలీని అయితే కోరేసుకొని సుబ్రహ్మణ్య స్వామికి అయితే పాలు అయితే సమర్పించుకున్నాం ఆ రోజు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నది కామెంట్స్